నియోజకవర్గ విషయానికి వస్తే ఎప్పుడు మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ వార్తల్లో ఉండే పేరు మంగళగిరి. ఇప్పుడు రీసెంట్ కాదు కదా, 2019 లోకేష్ గారు ఓటమి తర్వాత ఆర్కే గారు గెలుపు నుంచి అది అలా హైప్ కొనసాగుతూనే ఉంది. అఫ్ కోర్స్ అండ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు లోకేష్ లాంటి వ్యక్తి? ముందు చాలా ప్రశాంతంగా ఉండేదండి మాది. లోకేష్ గారు వచ్చిన తర్వాతనే ఈ హడావుడ చాలా కామన్ గా ఉండేది. చిన్న కాన్స్టిట్యున్సీ కూడా మాది, ఏరియా వైజ్ గా చూస్తే చాలా చిన్న కాన్స్టిట్యున్సీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళామంటే కాన్స్టిట్యున్సీ చుట్టి మధ్యాహ్నం భోజనానికి వచ్చేయచ్చు అనమాట మనం. అంటే థిక్ పాపులేషన్ ఉంటుంది. ఏరియా వైజ్ గా చిన్నది, 3 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, 45 విలేజెస్ ఉంటాయి. కానీ చాలా చిన్న ఏరియా, పీస్ఫుల్ గా ఉండేది. పెద్దగా గొడవలు కూడా ఉండేవి కాదు. ఇంత హాట్ సీట్ ఎందుకయిందంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు, అంటే సీఎం తర్వాత ఒక రకంగా సీఎం క్యాండిడేట్ కదా లోకేష్ గారు. ఆయన వచ్చిన తర్వాత ఈ హడావుడి. లేదు అంటే జస్ట్ సాదా సీదాగా ఉండేది. మీ నియోజకవర్గానికి లోకేష్ వల్లనే హైప్ వచ్చింది అంటారు? హైప్ అని కాదు, అనవసరమైన రగడ వస్తుంది అనుకుంటున్నాం. పీస్ఫుల్ గా ఉండే మంగళగిరి ఒక రకమైన గొడవలు లేదంటే ప్రతిరోజు కాంట్రవర్షియల్ ఇష్యూస్ వస్తాయి. ఎలా ఎదుర్కొంటున్నారు వాటిని? ఒక ఫీల్డ్ లో ఉన్న తర్వాత దేనికైనా మేము డి అంటే డి అనగలిగితేనే చేయగలుగుతాం. అదే చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ఎవరన్నది కాదు. వాళ్ళు పోటీ చేస్తున్నారు, మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళకు ఉండే ఛాన్సెస్ మీద వాళ్ళు లెక్కలేసుకుంటుంటే మా ఛాన్సెస్ మీద మేము లెక్కలేసుకుంటాం. ఎలా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మంగళగిరిలో ఈ క్యాండిడేట్ ని మేము గెలవలేమనే ఉద్దేశంతో మన ఈ మధ్య చూసుంటారు, మంగళగిరి వైసీపీ అభ్యర్థి వాళ్ళ మాత్రమే మాకు స్టార్ క్యాంపెయిన్ అని చెప్పి నేను ఎక్కడో మీటింగ్ లో ఏదో చెప్పేది తీసుకొచ్చి మాకు క్యాంపెయిన్ చేస్తున్నారని. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట, అంత భయపడిపోతున్నారు. వాళ్ళ క్యాంపెయిన్ కూడా మమ్మల్ని వాడుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, మేము అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. సో అంటే మీరు అన్నారు లోకేష్ గారు వచ్చిన తర్వాత నియోజకవర్గము అల్లర్లు అయిపోయింది, లేదంటే మౌత్ టాక్ అయిపోయింది అని చెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు లోకల్ అంటారు. అంతే కదండి, అనేది ఏముంది, నిజం కదా. మేము లోకల్, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, ఇక్కడే చనిపోతాం కూడా. వెళ్ళిన ఊరు వెళ్తాము, చుట్టాలింటికి వెళ్తాం, 10 రోజులు ఉంటాం, నెల రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం. అంతకంటే మేము ఎక్కడ ఎక్కువ ఉండం. ఈ లోకేష్ గారు ఏంటంటే ఈ మధ్యన ఆయన పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు, మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ భౌగోళికంగా ఎలా ఉంటుంది అంటే ఒక రకంగా వ్యాపార దృష్టితో చూసి ఆయన ఇక్కడ ఓటు కూడా రాయించుకున్నారు. మనం ఇక్కడ బాగా రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, బాగుంటుంది, మనం ఇక్కడ సెటిల్ అవుదాము అనే ఉద్దేశంతో వచ్చారు. కానీ మంగళగిరి ప్రజల్ని ఎవరిని అభివృద్ధి చేయాలని కాదు, మంగళగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కాదు. నిజంగా అభివృద్ధి చెయ్యాలి అని ఆయనకుంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నారు, లోకేష్ గారు 3 శాఖలకు మినిస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు మేము ఏదో చేస్తామని చెప్పేవాళ్ళు అప్పుడు ఎందుకని ప్రాక్టికల్ గా చేయలేకపోయారు? అప్పుడు చూసారనమాట ఇక్కడ ఎంత ఫీజిబిలిటీ ఉంది, ఏం చేసుకోవచ్చు అనేది. ఆ తర్వాత ఇక్కడ ఓటు నమోదు చేయించుకొని ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అనుకున్నారు. అంతేగాని ఇప్పుడు ఆయన చేస్తానంటున్న స్కీమ్స్ కానివ్వండి, హామీలు కానివ్వండి, అదే రోజున వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఆయన 3 శాఖలకు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే మీరు నన్ను గెలిపించండి, నేను మీకు చేస్తానంటున్నారు, మీకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే ఇప్పుడు ఏంటంటే మీరు ఇవ్వండి, నేను చేస్తానంటున్నారు. ఇది కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎవరు సరిగా నమ్మరు. ప్రజలే కాదు, ఆయన హిస్టరీ ఏంటో, ఆయన పార్టీ ఎలా పెట్టారో, ఎలా డెవలప్ అయ్యారో, సీఎం ఎలా అయ్యారో అందరికీ తెలిసిన విషయం. సో ఆయన ఎంత తన సొంత కాళ్ళ మీద నిలబడి పార్టీని పెట్టారో ఈ మాటలు కూడా అంతే. కేవలం మంగళగిరి ప్రజల్ని మోసపుచ్చాలనే ఉద్దేశంతో మోసపూరితమైన మాటలు చెప్తూ మేము పట్టాలు ఇప్పిస్తాము, అవి ఇప్పిస్తాము, ఇవి ఇప్పిస్తాము అంటున్నారు. మీరు అప్పుడు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు? నేను ఒకటే అడుగుతున్నా, అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? సీఎం ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, ఇంకంతకంటే చేయాల్సిందేముంది?
30 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, ఇక్కడ ఏం చేశారు అంటున్నారు. 30 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ లేరు కదా. 30 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ లేరు కాబట్టి మేమేం చేసామో తెలియదు. 30 సంవత్సరాల క్రితం మంగళగిరి ఎలా ఉందో మీకు ఎవరికి తెలియదు. మీ ఆఫీస్ వాళ్ళు ఏదో స్లిప్లు ఇస్తున్నారు, ఆ స్లిప్లు ఇచ్చే వాళ్ళకి ఇంతకుముందు మంగళగిరి గురించి తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి ఏం చేశారు అంటున్నారు. మేమేం చేసాం అన్నది ఇక్కడ లోకల్ ప్రజలకు తెలుసు, 30 ఏళ్ల క్రితం ఉన్న పెద్దవాళ్ళకి తెలుసు. మీకు మంగళగిరి చాంతాడు అనే ఒక పేరు ఉండేది, తెలుసా? లేదండి, వినలేదు, చెప్పండి. అంటే మంగళగిరి చాంతాడు అనే ఒక సామెత ఉంటుంది అనమాట. ఏదన్నా పెద్ద స్టోరీ చెప్పినా, ఏదన్నా విషయం చెప్పినా మంగళగిరి చాంతాడు అంటుంది, ఇంకా చాలేరా అంటారు. ఓకే, అంత పెద్దగా ఉంటది దీని హిస్టరీ. అంటే ఏంటంటే మంగళగిరిలో బావులు అంత లోతుగా ఉండేవి. ఓకే, వాటర్ కి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేను మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు, నేను వచ్చేటప్పటికి ప్రతి రాజకీయ పార్టీకి ఇక్కడ మంగళగిరికి మంచినీళ్ళు తీసుకొస్తాం, కృష్ణా వాటర్ తీసుకొస్తాం అనే ఒక హామీ ఉండేది. నేను వచ్చిన తర్వాత మంగళగిరి ప్రజల అందరి సహకారంతో డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ స్కీమ్ని పూర్తి చేసాం. ఈ రోజుకి కూడా అదే స్కీమ్ రన్ అవుతుంది. ఎప్పుడైతే వాటర్ వచ్చిందో అప్పుడు చుట్టుపక్కల నుంచి ప్రజలు ఇక్కడికి రావడం, నివాసం ఉండటం మొదలైంది. అప్పటి నుంచి పాపులేషన్ పెరిగింది. మరి రోడ్లు ఉన్నాయి చూడండి, ఇదివరకు ఎంతో చాలా అవన్నీ వాళ్ళ హయాంలోనే వేశారంటే కదా. వాళ్ళు 30 ఏళ్ళ నుంచి అధికారంలో లేని వాళ్ళు ఎలా వేస్తారు? ఏఆర్కే గారు వచ్చిన తర్వాత అసలు ఆయన పొలంకి ఇంటికి ఆవులకు మేత పెట్టుకోవడము. ఆర్కే గారు రాకముందే ఇవన్నీ వచ్చినాయి. మేము వాటర్ తెచ్చాము, రోడ్లన్నీ వేసాము. ఎయిమ్స్ ప్రపోజల్స్ కూడా మా టైంలోనే జరిగినాయి. బుక్లెట్లన్నీ మేము పంపించినవి. ఆనాడు వినయ్ కుమార్ గారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండేవాళ్ళు. ఆయన చాలా సార్లు ఇక్కడ టీబీ శానిటోరియం, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎయిమ్స్ ఆ ప్లేస్కి రావడం కానివ్వండి, అవన్నీ చూడటం కానివ్వండి, సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, అక్కడ ఎవరైతే టీబీ శానిటోరియం సిబ్బంది ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి కలెక్టర్ గారికి వారికి కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసి అక్కడ ప్రపోజల్స్ అవన్నీ రెడీ చేసాం. ఆ తర్వాత అంటే 2013లోనే ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత 14లో వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏదో తూతూ మంత్రం కమిటీ ఒకటి వేసుకొని ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాం అన్నారు. యాక్చువల్ గా విజయవాడకి తీసుకువెళ్ళాలని చెప్పి ఆ రోజు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణు గారు బాగా ప్రయత్నం చేశారు. మల్లాది విష్ణు గారు. రాజశేఖర్ రెడ్డి గారి టైం నుంచి కూడా ఈ ప్రపోజల్స్ జరిగినాయి. తర్వాత సీఎం గారు రోసే గారు వచ్చారు. రోసే గారికి మేము ప్రపోజల్స్ ఇచ్చాము. అంటే ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫైనల్ చేశాం. ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వచ్చి విజిట్ చేశారు. అన్ని అయిపోయిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా ఫీజిబిలిటీ ఉంది, సాయిల్ టెస్టింగ్ అన్ని బాగున్నాయి అని ఇక్కడ ఫైనల్ చేశారు. మీరు ఆనాటి పేపర్స్ తీస్తే అవన్నీ వాళ్ళు వచ్చింది విజిట్ చేసింది రికార్డ్స్ ఉంటాయి. ఆర్కే గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏం లేదన్నారు. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఇది కార్పొరేషన్ చేసిన తర్వాత సీఎం గారు 1500 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారు. వాటిలో చాలా మటుకు పనులు చేశారు. చేనేత భవన్ కానివ్వండి, అలాగే రాజీవ్ గృహ కల్పలో చేనేత షెడ్స్ కానివ్వండి, నేతన్న విగ్రహం కానివ్వండి, రోడ్లు వెడల్పు చేయడం కానివ్వండి, పెద్ద పెద్ద లింక్ రోడ్లు వేయడం కానివ్వండి, చాలా చేశారు. అలాగే స్టేడియంస్ కట్టారు, వాకింగ్ ట్రాక్స్ కట్టారు, పార్కులు కట్టారు. జరుగుతున్నాయి ఆన్ గోయింగ్ వర్క్స్, ఇవన్నీ ఇంకా జరుగుతున్నాయి. 30 ఏళ్ల నుంచి ఏం చేశారని అంటారు. 30 ఏళ్ల క్రితం మేము గెలిచాం కాబట్టి, ఇక్కడ గెలవలేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ చెయ్యాలని నేను ఇక్కడే గెలవాలి ఓడిపోయిన చోట అని అంటున్నారు. 30 ఏళ్ల నుంచి మీరు అధికారంలో లేనప్పుడు మీరేం చేశారని ఇక్కడ వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నారు. ఇప్పుడు జరిగిన డెవలప్మెంట్ అంతా మేం చేసిందే, మొత్తం మేం చేసిందే, మీరేం చేయలేదు. సో ఏదో చేస్తాను, అసలు నాకు లావణ్య ప్రత్యర్థి కాదు, అసలు వాళ్ళకి అంత సీన్ లేదు అని చెప్పి చాలా లైట్ గా మాట్లాడుతున్నారు లోకేష్. ఆ కమెంట్ ఎలా తీసుకుంటున్నారు మీరు? భయంతో కూడా కొన్ని చెప్తారండి. భయంతో చెప్తున్నారు అనుకోవచ్చు కదా, ఎక్కడ ఓడిపోతామో అని. లోపల భయం ఉంటుంది, పైకి బెంకాలు పోతూ ఉంటారు. ఇక్కడ మా నియోజకవర్గంలో చూస్తే మేము చాలా సామాన్యంగా ఉంటాం, అందరికీ అందుబాటులో ఉంటాం. ఫస్ట్ నుంచి మేము ఎమ్మెల్యేలుగా చేసినప్పుడు కూడా ఎవరికి అపాయింట్మెంట్లు లేవు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అదే మీరు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళగలుగుతారా? వితౌట్ అపాయింట్మెంట్ మీరు వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఒక సమస్య వచ్చింది ఈ రోజు, మీకు చెప్పుకున్నారు, ఓకే నేను సాల్వ్ చేస్తా అన్నారు, మీరు వెళ్ళిపోతారు. అది సమస్య ఇంకొంచెం జటిలం అయిందో లేకపోతే అది అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ మీకు ఎన్ని రోజులకు అపాయింట్మెంట్ దొరుకుతుంది?
మా దగ్గర అలాంటివి ఏమి ఉండవండి. డైరెక్ట్గా వస్తారు, కూర్చుంటారు, అవసరమైతే ఇంట్లోకి కూడా వచ్చేస్తారు. మాకు ఆ స్వతంత్రత ఉంది ఇక్కడ. ఓకే. ఆయన దగ్గర అలా ఉండలేరు కదా. ఉండలేరంటే ఆయన ఒక సీఎం కొడుకు, సెక్యూరిటీ ఉంటుంది, ఆ స్టైల్ అనేది వాళ్ళకి తెలియదు కదా. సో లోకల్కి మేము పక్కా ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి కానీ లోకేష్కి ఏమీ లేవంటారు. అంతే కదా, నాన్ లోకల్ అని ముద్రేస్తున్నారు. అయితే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఉండి వాళ్ళందరూ చేసి పెడుతున్నారు కానీ, బట్ మాకేంటంటే స్వయంగా అందరూ కూడాను నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అందరూ పార్టిసిపేట్ చేసి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బయట నుంచి వర్కర్స్ వచ్చి హడావిడి చేసేసేసి చేయట్లేదు. ఆ రియల్ ఓటర్స్ లో చేంజ్ అనేది మా వైసీపీ తరపున జరుగుతుంది. బయట నుంచి వచ్చి హడావిడి చూపించేది మీడియాకి టీడీపీ తరపున జరుగుతుంది. ఓకే. సో ఏం చేసినా ఇక్కడ లోకల్ గా ఉండి చూడాలంటారు మీరు. అంతే కదండి. లోకల్కి నాన్ లోకల్కి చాలా తేడా ఉంటుంది. మంగళగిరి హిస్టరీలో తీసుకుంటే మీరు నాన్ లోకల్ వాళ్ళు ఎవరు గెలవలేదు. రాయపాటి శ్రీనివాసరావు గారు కంటెస్ట్ చేశారు, గెలవలేదు. మరి అలాగే సినిమా యాక్టర్ జమున గారు కంటెస్ట్ చేశారు ఇక్కడ. ఆవిడ ఎంత పెద్ద స్టార్, డబ్బులు పెట్టలేక. ఇక్కడ డబ్బు అనేది పనిచేయదండి. లోకల్ నాన్ లోకల్ చూస్తారు. ఆవిడ మంచి స్టార్ గా ఉన్నప్పుడే ఇక్కడ కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి, గెలవలేకపోయారు. సో ఇట్లా మహామహులు కూడా గెలవలేకపోయారు. సో లోకేష్ గారికి కూడా అవకాశం లేదంటారు. లేదని ఒకసారి నిరూపించారు, నేను మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాను అంటున్నారు, ఇంకొకసారి ప్రూవ్ చేస్తారు. ఓకే. సో ఆ ప్రూవ్ చేసుకునే క్రమంలో గత 5 ఏళ్లలో ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నాను, సరే ఓడిపోయాను ఒకసారి, కానీ రెండోసారి గెలుపుకి ఓటమి నాంది పలుకుతోంది, నాకు కొంత సింపతి ఉంది, సరే లోకేష్ ఈసారి మీకు అవకాశం ఇస్తామంటున్నారు ప్రజలు అనే ధీమా ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తోంది? మాకేం లేదండి. ఏం చేశారని ఇక్కడ సింపతి అనేది లోకేష్ మీద పని చేస్తే ఖచ్చితంగా మీకు చాలా టఫ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సింపతి అనేది ఉండదండి. ఎందుకు ఉంటుంది సింపతి? ఎందుకు ఉండాలి? మీరు మంగళగిరి మీద ప్రేమ మీకు లేదు కదా. మీరు ఎమ్మెల్యే అవడం కోసం మంగళగిరి ప్రజలకి, అంటే ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్లో ఎక్కడ కూడా పద్మశాలీస్ అన్న వాళ్ళకి సీట్ ఇవ్వలేదు. ఓకే. టీడీపీ నుంచి మేము ఉండేది ఎక్కడో 2-3 సీట్లు ఉంటాయి. మాకు కూడా మా వాయిస్ వినిపించే వాళ్ళు శాసనసభలో కావాలని కోరుకుంటారు కదా అందరూ. మా సమస్యలు పరిష్కరించాలి, మా వాయిస్ మేము వినిపించాలి శాసనసభలో అనే అన్ని రకాల వాళ్ళకి ఉంటుంది. మరి మా గొంతులు నొక్కేసి మీరు వస్తుంటే మీ మీద సానుభూతి మాకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పోనీ ఇంకొక చోట ఎక్కడన్నా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2 సీట్లు ఇచ్చారు వీవర్స్. మంగళగిరిలో ఒకటి ఇచ్చారు, బుట్టా రేణుక గారికి ఒకటి ఇచ్చారు ఎమ్మెకనూరు. అక్కడ వీవర్స్ కానీ పద్మశాలీస్ కాదు, పద్మశాలీస్కి 1 సీట్ ఇచ్చారు. మీరు అది ఇవ్వలేదుగా. అసలు మీరు ఎమ్మెల్యే అవడం కోసం నా మీద ఏదో సానుభూతి ఉందని చెప్పి మీరు పంచిపెట్టిన ఆ రిక్షా బళ్ళు, తోపుడు బళ్ళ మీద మీకు సానుభూతి వస్తుందని మీరు ఎలా అనుకుంటారు? నిజంగా మీకు మంగళగిరి ప్రజల మీద కానివ్వండి, చేనేత పరిశ్రమ మీద కానివ్వండి ప్రేమ ఉంటే వాళ్ళకి 1 సీట్ ఇవ్వండి. ఓకే, మీరు ఇక్కడ గెలవాలనుకుంటున్నారు, ఇక్కడ రావాలనుకుంటున్నారు, ఇంకో చోట ఇవ్వండి. మేము నిబద్ధతతో పనిచేస్తున్నాము, మీ అభివృద్ధి కోరుకుంటున్నాము అనేది మీరు చూపించాలి. నేను తోపుడు బళ్ళు ఇస్తున్నాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తున్నాను, ఇంకోటి ఏదో చిన్నవి చేసి బిస్కెట్లు వేసినట్టు వేసి అచ్చగా అందుబాటులో ఉంటున్నారంటే మీరు ఎందుకున్నారు అందుబాటులో? మీరు లేరు, మీ ఎంప్లాయీస్ ఉన్నారు. మీ ఎంప్లాయీస్ ద్వారా, మీ కార్యకర్తల నాయకుల ద్వారా మీరు చేపిస్తున్నారు, అంతే కదా. మీరేం లేరు కదా. ఓకే. సో పార్ట్ టైం పొలిటీషియన్ లోకేష్ అంటారు, అంతే కదా. ఇక్కడేమో ఇప్పుడైనా చూడండి, మీరు 365 రోజులు ఇక్కడ ఉంటారా? అందుబాటులో ఉంటారా? సరే, ప్రతి మనిషికి ఎక్కడికో చోటికి వెళ్ళే పని ఉంటుంది, ఆ కొన్ని రోజులు తీసేయండి. కనీసం ఒక 100 రోజులు కంటిన్యూగా మీరు ఉండగలుగుతారా? సంవత్సరం మొత్తం మీద ఒక 100 రోజులు ఉంటారా? మీరు ఉండలేరు కదా. ఇక్కడ లోకేష్ గారి విషయంలో సానుభూతి అనేది ఉండదండి. ఓకే. లోకల్ నాన్ లోకల్ అంతే. సో అదే వర్కౌట్ అవుతుంది అంటారు. సో బీసీలకి మీరు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున
అన్ని సెక్టార్స్లో కూడా న్యాయం చేశాను, బీసీలను హక్కున చేర్చుకున్న పార్టీ వైసీపీ అని చెప్పి పదే పదే చెప్తున్నారు కదా. బీసీ ఉమెన్ లీడర్స్గా మీకు బీసీ కోటాలోనే ఆయన టికెట్ కేటాయించారు, దట్టు వీవర్స్ కమ్యూనిటీ నుంచి. ఎలా అనిపిస్తోంది? అంటే పక్క పార్టీల్లో అసలు సీట్లే దక్కవు, కనీసం నిల్చోడానికి ప్లేసే లేని పరిస్థితుల నుంచి అసెంబ్లీలో ఈరోజు అవకాశం ఇప్పించేంత సిచ్యువేషన్ క్రియేట్ చేయగలిగారు కదా జగన్మోహన్ రెడ్డి. వాట్ ఈస్ యువర్ ఫీల్? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మేము క్యాంపెయినింగ్కి వెళ్తుంటే ఊళ్ళలో జనం ఏమంటున్నారు పెద్దవాళ్ళు, అమ్మ మా పెద్ద కొడుకు జగన్, మా బాధలు ఆయన కనిపెట్టి మాకేం కావాలో ఆయన చూస్తున్నాడు. మా ఇంటికి పెద్ద కొడుకులాగా, ఒక ఇంటికి అక్కకి తమ్ముళ్ళలాగా, మరి ఒక చెల్లికి అన్నలాగా ఎన్నో చేస్తున్నారు. అదిగాక సామాజికంగా వెనకబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలి, పేదవాళ్ళు అన్నది లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న పరిపాలన మాకెంతో బాగుంది. మేము సామాజికంగా అభివృద్ధి చేస్తున్న జగన్ గారికే ఓట్లు వేస్తామని చెప్తున్నారు, ప్రజలు చెప్తున్నారు. అది వింటుంటే మాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే జరిగింది. మేము ఎమ్మెల్యే పొలిటికల్గా ఉండొచ్చు, కానీ మేమేమి లోకేష్ గారి లాగా డబ్బు సంచులు పెట్టుకొని ఏమి రాలేదు. సామాన్యంగానే ఉన్నాము, సామాన్యంగానే ఉంటాం కూడా. మేము ఇంత సామాన్యంగా ఉన్న మాకు ఒక సీఎం స్థాయి మాజీ సీఎం కొడుకు మీద కాంపిటేట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. మీరు పోటీ చేయండి, మేము మీకు అండగా ఉన్నాం, మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ మీకు అండగా ఉంటారని చెప్పి మాకు అభయం ఇచ్చి పంపించారు. చాలా సంతోషంగా ఉంది. కొండంత అండగా మాకు మా వెనక జగన్ గారు ఉన్నారు. సామాజిక న్యాయం చెయ్యాలి, చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో చెప్తారే కానీ అవన్నీ మాయ మాటలు, కానీ జగన్ గారు చేసి చూపిస్తున్నారు. ఓకే, దానికి ఎగ్జాంపులే మంగళగిరి. ఓకే, చాలా కాలం ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ కేటాయిస్తారని, గంజి చిరంజీవికి మళ్ళీ ఇస్తారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి కదమ్మా. చివరి నిమిషంలో లావణ్య గారి పేరు వచ్చింది తెరపైకి. అంటే ఈ ప్రాసెస్ అంతా ఎంతకాలం పట్టింది? ఒక 1 month లో అయిందా, లేదంటే 2 days? 3 months చిరంజీవి గారు ఇన్ఛార్జిగా ఉన్నారండి. ఆ తర్వాత సర్వేలు అన్నారు. ఈ లావణ్య పేరు అనౌన్స్ చేసిన తర్వాత కూడా 20 days 30 days జరిగింది. ఓకే, అంటే మీకు ఆల్రెడీ ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, మీరు జెడ్పీటీసీగా గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ మున్సిపల్ చైర్మన్ గా చూసారు కదా. మీకెందుకు రాలేదు అవకాశం? మీ కూతురికి ఎందుకు వచ్చింది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి అవకాశం ఇవ్వాలని, ఓకే, యంగ్స్టర్స్ ని పైకి తీసుకురావాలి, రాజకీయాల్లోకి తీసుకొస్తే అదొక విప్లవాత్మకమైన అభివృద్ధి యువతలో తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు చూడండి చాలా మందికి యూత్కి ఇచ్చారు, యువతకి. ఓకే, రైట్. లోకేష్ గారు ఇక్కడ చాలా కాలంగా అంటే ఫోకస్ చేయడమే కాదు, ఈ మధ్య ప్రచారం కూడా స్టార్ట్ చేసి అపార్ట్మెంట్లలో ఫ్లాట్స్ యొక్క కడపలు కూడా తొక్కేస్తున్నారట ఓట్లు అడగటానికి. మరి మీ ప్రచారం ఎలా జరుగుతోంది ఏంటి? ఆయన పెత్తందారుల దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు, మేము పేదవారి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఓకే, అదే పెత్తందారులకి పేదవాళ్ళకి ఉన్న తేడా. ఓకే, రైట్. వెరీ అంటే పెత్తందారులకి పేదవారికి జరుగుతున్న యుద్ధం ఇది. ఇక్కడ జరుగుతున్న యుద్ధం కూడా అదే, పెత్తందారులకి పేదవారికి. ఓకే, రైట్. మీ చేనేత సామాజిక వర్గం యొక్క అండదండలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో మీకు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. వాస్తవంగా మా చేనేత వర్గం ప్రజలందరూ ఎక్కువగా అర్బన్స్లో టీడీపీకే ఉండేవాళ్ళు, కానీ మాకు సీట్ ఇచ్చిన తర్వాత మనకి సీట్ ఇచ్చారు, మన అమ్మాయికి సీట్ ఇచ్చారు. ఇచ్చింది ఒకటే స్టేట్లో మనం నిలుపుకోవాలి, ఖచ్చితంగా మన అమ్మాయిని గెలిపిస్తాము, మీరు ధైర్యంగా ముందుకు పండి అని మాకు వెన్నంటి ధైర్యం చెప్తున్నారు. ఓకే, రైట్. సో లావణ్య గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ మదర్ నుంచి రోజు ప్రచారంలో ఏం మాట్లాడాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి ఏమైనా తెలుసుకుంటున్నారా? మెలకులు చూసి నేర్చుకోవడం కానీ అలా? చూస్తున్నానండి, బాగా కష్టపడుతున్నారు. నేను ప్రచారంకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంతమంది అసమ్మతులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అమ్మ బాగా మాట్లాడి మా పార్టీ వైపుకి కన్విన్స్ చేయటం, ఆమెకి చాలా వరకు చాలా
నాకన్నా కూడా తను చాలా వర్క్ ఎక్కువ చేస్తుంది. ఓకే, సో మీరు గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీరు? టోటల్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి ఇస్తాను. మేమందరం కలిసి జగనన్నకి ఎవరైతే సామాజిక న్యాయం చెయ్యాలి, పేదల గౌరవంగా బతకాలి, వాళ్ళ ఆత్మ ధైర్యాన్ని నింపాలి అని ఎవరైతే ప్రయత్నం చేశారో అన్న ఇది మరి మేము చేసి చూపించామని చెప్పి చూపిస్తాం. ఓకే, మీ పాప మొదటి రోజు ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది కమలమ్మ గారు? ఎందుకంటే మీరు అన్నారు పుత్రోత్సాహమే వాళ్ళు మన కళ్ళ ముందు సక్సెస్ అయి ఉంటే అని. చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ సారి బయటకు వచ్చింది కదా, తను ఇంత ఎండలో కష్టపడగలదా, చేయగలదా అని అనుకున్నాము. ఎప్పుడు మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం కానివ్వండి, నలుగురిలో మాట్లాడడం కానివ్వండి ఎప్పుడు జరగలేదు. తను, నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తను మా పాపని చాలా మందికి తెలియదు. అంటే హౌస్ ఒకటి, పాలిటిక్స్ ఒకటి సపరేట్ అయిపోయింది నాకు. అలా ఉండేది. నెగ్గుకు రాగలుగుతుందా, కష్టపడగలదా అనుకున్నాను. తను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా మెరుగ్గా దూసుకెళ్తుంది. ఓకే, కొన్ని ఏళ్ల కాలం నిరంతరం ప్రజల్లో ఉండి టికెట్ కోసం ఎదురు చూస్తూ టికెట్ వచ్చినా గెలవక కష్టాలు పడుతున్న వాళ్ళు అనేకం ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటారు కదా. అసలు అనూహ్యంగా లావణ్య గారు టికెట్ తన ఖాతాలో వేసేసుకున్నారు. ఎలా చూడాలి? అదృష్టం అంటారా, చేసిన హార్డ్ వర్క్ రికగ్నైజేషన్ అంటారా? అదృష్టం అని కూడా చెప్పాలండి. చాలా మంది వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. పాపం వర్క్ చేస్తూనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. టికెట్ తెచ్చుకోవడం ఒక వంతు అయితే, తెచ్చుకున్న తర్వాత గెలవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఏమీ కష్టపడకుండానే లావణ్యకి సీట్ రావడం, సీఎం గారు పిలిచి మీ పాపను నిలబెట్టండి బాగుంటుంది అని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. ఓకే, అసలు తనకి పాలిటిక్స్లో ఇప్పుడెళ్ళే రావాలని ఇంట్రెస్ట్ లేదు, ఇంకొక 5 years తర్వాత వద్దామని అనుకున్నారు వాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్. ఎప్పుడైతే సీఎం గారు పిలిచి ఇస్తామన్నప్పుడు మేము అదే అనుకున్నాం. ఎంతో మంది కష్టపడుతున్నారు సీట్ల కోసం, సీట్లు రాక ఎంత కష్టపడి ఆస్తులు పోగొట్టుకొని టైం అంతా వేస్ట్ చేసుకొని ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. మనకి ఇస్తామన్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి, ప్రయత్నం చేద్దామని అనుకున్నాం. రైట్, జగన్ గారి బస్ యాత్ర స్టార్ట్ అయింది మేమంతా సిద్ధం పేరుతో. మరి మీ తరపున ప్రచారం చేయడానికి ఎప్పుడు వస్తున్నారు? అయినా చెప్పారా మీ నియోజకవర్గానికి వచ్చి మీ తరపున సపోర్ట్ చేస్తాను అని చెప్పి? ఇంకా చెప్పలేదు కానీ ఖచ్చితంగా వస్తారండి. మేమంతా సిద్ధం అని ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు, అందులో భాగంగానే వస్తారు. ఓకే, మేమందరం కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, సో ఆయన రావడంతో మీ గెలుపుకి నాంది పడినట్టు అవుతుందని భావిస్తున్నారు? అవును, ఖచ్చితంగా. ఓకే, రైట్. మంగళగిరి ప్రజలకి తల్లి కూతుర్లుగా మీ సందేశం ఏంటమ్మా? ఎందుకు గెలిపించాలి మిమ్మల్ని? అఫ్కోర్స్ మీరు చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా ఆవిడ కొత్త, మీ సపోర్ట్తో మీ ప్రేరణతో తను మాట్లాడడం కానీ ప్రచారం చేయడానికి చేస్తోంది. అలా ఏం లేదండి, తను సొంతంగా నేర్చుకుంది, చాలా తొందరగా నేర్చుకుంది. డేస్లోనే మీరుండగా డేస్లోనే నేర్చుకుంది. అంటే వాతావరణం చూస్తుంది కాబట్టి, తెలిసిన వాతావరణం కాబట్టి ఈజీగా తను మెల్ట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ ముందు నుంచి కూడా ప్రజలతోటి ఎంత బాగా మింగిల్ అయిపోయారు. ఓకే, వాళ్ళ ఆదరణ కూడా బాగుంది కాబట్టి ఈ రోజు నెక్స్ట్ జనరేషన్ అయినా నాకు అవకాశం రావటానికి అనేది ఒక ఛాన్స్ గా నాకు అవకాశం వచ్చింది. ఓకే, ఏం చెప్తారు ఫైనల్ గా? ఎందుకు ఓటు వేయాలి మీకే? నారా లోకేష్ ని కాదని, టీడీపీని వద్దనుకొని వైసీపీకి, అది కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అంటే సింగిల్ లైన్ ఆన్సర్. ఎందుకంటే ఇలాంటి సీఎం మరొకరు రారు కాబట్టి మళ్ళీ జగన్ గారిని సీఎం చేసుకోవాలి. సామాజిక అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా చేసుకొని వెళ్తున్నారు. ఎవరైతే మాయ మాటలు చెప్పకుండా ప్రాక్టికల్గా మనకి చేసి చూపిస్తున్నారో వారిని మళ్ళీ నాయకులుగా చేసుకున్నందువల్ల మన జీవితాలు బాగుపడతాయి. సో మీరు మళ్ళీ జగన్ గారిని సీఎం చేయడానికి మడమ తిప్పని మాట తప్పని నాయకుడిని మళ్ళీ మనం సీఎంగా చేసుకోవాలి. కాబట్టి మన అందరం కూడా మన బ్రతుకులు సామాజికంగా మనం అందరం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా వైసీపీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలి.
ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య గారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న అన్ఎక్స్పెక్టెడ్ పొలిటికల్ లైఫ్ ఇది. అంటే 5 ఏళ్ళు వెనక్కి అనుకుంటే అది ముందుకు వచ్చేసింది మీరు అనుకున్న లైఫ్. దాదాపు లేడీస్ కి అలాగే వస్తుంది. నాది కూడా అంతే. ఓకే, వచ్చిన తర్వాత నేర్చుకుంటాము, చేస్తాము. ఏదైనా అంతే కదా, వన్స్ అది అనుకున్నాక వచ్చేసిందంటే దానికి ప్రిపేర్ అయిపోయి దిగిపోవడం ఇంకా. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కూడా ఇలాగే కలిసి ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో విజయం సాధించాలి ఎమ్మెల్యే గాని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. విష్ యూ ఆల్ సక్సెస్.